హాయ్ టు ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ దోసకాయ నిల్వ పచ్చడి చేసుకుంటున్నాము. చూద్దాం ఎలా చేసుకుందాం ఏంటో. దోసకాయ నిల్వ పచ్చడికి ఇట్లా గట్టిగా ఉండాలి, రాయిలాగా. చూసారా, 3 కాయలు ఇవి 30 కేజీ కాయలు. 750 గ్రాములు గట్టిగా ఉండాలండి. కాయ గట్టిగా ఉంటే పచ్చడి నిల్వ ఉంటది. ఈ తోలు పరినే కట్ చేసుకోవాలి, గింజలు తీసేసుకోవాలి. గింజలు ఒకవేళ చేదైనవి అనుకోండి తీసేయండి. కండ కూడా చేదుగా ఉంటే వేయొద్దు. కండ గింజలు చేదైతే తీయండి. గింజలు మాత్రమే చేదైతే కండ మాత్రం ఉపయోగించుకోండి. ఇది ఎలా కట్ చేసుకోవాలి అంటే చూపిస్తాను, వెళ్దాం వీడియోలో. ఇట్లా సరే అట్లా ఉండాలి, కొబ్బరి ముక్కలాగా ఉండాలన్నమాట. అలాగ వచ్చినాయి కదా, వీటిని ఇత్తనాలు తోడేద్దాం. ఇది తీపి పుల్లగా ఉంది, తీగా ఉంది, చేదు మాత్రం అవ్వలేదు. అయినా గింజలు వాడకూడదు, మనం గింజలు తీసేస్తున్నాను. బాగా పుల్లగా ఉంది, కొంచెం చేదు అనిపిస్తుంది, అయినా గింజలు ఉంచాం కదా తీసేస్తున్నాను. ఇది కూడా పుల్లగానే ఉంది, బాగుంది, ఏది చేదు అవ్వలేదు. చూసారా, గింజలు తోడుకోవటం అయిపోయింది. దీన్ని ముందే నేను శుభ్రంగా కడుక్కొని ఇది కట్ చేసి గింజలు తీసుకున్నాను. ఇట్లాగా వాటర్ మాత్రం అసలు తగలకూడదండి. ఇంకా చూడండి, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ సైజు ముక్కలు సరిపోతున్నాయి. ఇప్పుడు కట్ చేసుకోవటం అయిపోయింది కదా, ఇది కలుపుకునే ప్రాసెస్ చూపిస్తాను. కలుసుకుందాం ఎన్ని ముక్కలు వస్తాయో. తూకాల్లో అయితే 750 గ్రాములు 30 కేజీ. కొలతకి ఎన్ని వస్తాయో చూద్దాం. ఇది 1/2 కేజీ డబ్బా. ఇట్లా కుప్పలార పోస్తే 4 ముక్కలు పడ్డాయి కింద. ఒక 1/2 కేజీ. 2 డబ్బాలకి కొంచెం వెల్తిగా వచ్చింది. వెల్లుల్లిపాయలు ఒలిసి ఎండబెట్టుకుని ఇట్లా చీల్చాను అనమాట. చూడండి, ఇప్పుడు కేజీకి కూడా కొద్దిగా తక్కువగా ఉన్నాయి కాబట్టి 2 డబ్బాలకి ఉప్పు కొంచెం తగ్గించి పోసుకుందాం. మనం చూసి వేసుకోవచ్చు. చూసారా, ఇది కొన్ని ఇంత గెద్ద గ్లాస్, ఇది కొంచెం వెల్తిగానే వేస్తున్నాను నేను, చూసుకొని వేసుకోవచ్చు. ఆవాలు ఇవి ఎండబెట్టుకుని పచ్చియే ఇట్లా పొడి పెట్టి పోస్తున్నాను. ఆవాలు కూడా అంతే వేస్తాను. ఆవు పిండి, కారం కూడా సేమ్ అలాగే తీసుకున్నాను. 1 స్పూను పసుపు వేస్తున్నాను. చూడండి, మెంతిపిండి ఏపి పొడి పట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి, 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎక్కువ చేదు వచ్చింది, కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి, చింతపండు ఉడికించి నేను ఇట్లాగా జారు గిన్నె ఉంటుంది కదా, బెజ్జల గిన్నెలో వేసి ఆ పిప్పంతా తీసుకున్నాను. ఇట్లా గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇది కూడా పోస్తున్నాను. చూడండి, హ్యాండ్తో కలిపేస్తున్నాను. ఇది ఎక్కువ శాతం నిమ్మకాయ రసంతోనే కలుపుతారండి పచ్చడి. మరి నేనైతే చింతపండుతో చేస్తున్నాను. కలుపుకున్నాం కదా, ఇప్పుడు అయిపోయింది. ఇది తాలింపు పెట్టుకుందాం. దీంట్లోకి తాలింపు పెట్టుకొని తాలింపు చల్లార్చుకొని ఇప్పుడు కలుపుకోవాలి. ఓకే, తాలింపు వేసుకుందాం. శనగ నూనె వాడుకోవాలండి. పచ్చడికి మాత్రం ఖచ్చితంగా శనగ నూనె వాడాలి. నేను శనగ నూనె వాడుతున్నాను, మీరు కూడా శనగ నూనె వాడండి. శనగ నూనె అయినా వాడుకోవచ్చు, నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, 10 మిరపకాయలు తాలింపుకి వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. దీంట్లోకి పచ్చెనపప్పు కానీ మినపప్పు కానీ నేను ఏం వేయట్లేదు. ఒకసారి చూసుకోండి మీరు కూడాను. కొంతమంది ఇంగ వేసుకుంటారండి, వేసుకోండి, నేనైతే వేసుకోవట్లేదు. ఆయిల్కి వచ్చి 200 గ్రాములు పడుతుంది. చూసుకుని మనం కలుపుకునేటప్పుడు పోసి చూద్దాం, ఎందుకంటే సాయంత్రానికే కలుపుకుని తినొచ్చు, బాగుంటది. అది ఇంక 24 గంటలు ఉంటే ఇంకా మాగి ఇంకా బాగుంటది. నేను ఒలిచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ గబ్బాలు. ఎల్లుల్లిపాయ తినడానికి మనం ఇష్టపడం కానండి, చాలా మంచిది మనకి. ఇంకా నేను మా పిల్లలకి ఇలాగ పట్టిద్దామని కొంచెం ఎక్కువగా వాడుతున్నాను అనమాట. అయిపోయింది, కట్టేస్తున్నాను. ఫ్రెష్గా ఉంది కరివేపాకు. చూసారా, కట్టేసేయండి. అయిపోయింది. ఇట్లా కలర్ఫుల్గా వేపుకోవాలి. తాలింపు మాడకూడదు, ఏగకుండా కూడా ఉండకూడదు. అప్పుడు రుచి ఉండదు. మాడిపోతేనేమో మాడు వాసన వస్తుంది, ఏగకపోతేనేమో పచ్చి వాసన వస్తుంది. ఇట్లాగా దోరగా ఇలాగ వేపుకోవాలి. ఇది వేడి మీద పోయకూడదు, కొంచెం ఆరనియాలి. ఆరాక కలుపుకుందాం. ఓకే, తాలింపు వేసుకున్నాము, కలుపుకుందాం. ఆరిపోయింది, ఇట్లా ఆరాలి, మరి వేడి మీద పోసుకోకూడదు. చూస్తుంటే నోరు ఊరుతుందండి. సువాసన. వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. ఇంత మధురంగా కమ్మగా ఇంకేం కూర అవసరం. నిమ్మకాయ కన్నా కానీ చింతపండుతో ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా అంత బాగుందో. ఏగుండే కాబట్టి మిరకాయ ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు పచ్చడి నూనె, కారం, ఉప్పు పట్టుద్ది. ఈ ఉన్నది కూడా వేస్తున్నాను. ఇది వాటర్ తగలకుండా చక్కగా ఒక గాజు బౌల్లో కానీ చిన్న జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే 5 నెలల పాటు ఉంటుంది. పచ్చడి చెడదు. ఇట్లా మాగితే అండి అంతా పచ్చడి పట్టుకోవటం అయిపోయింది కదా. ఒకసారి చూపిస్తున్నాను మీకు, చూడండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు జాయిన్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.